నమస్తే. 11 ఎకరాల భూమి మీద యుద్ధం జరుగుతున్నది. ఇది రాబోయే 5-10 రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారే పరిస్థితి కనబడుతున్నది. ఎక్కడిది 11 ఎకరాల భూమి అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాలకు సంబంధించి మన తొలి వెలుగు మాత్రమే, జర్నలిస్ట్ రఘు మాత్రమే ఇప్పటి వరకు ఆ భూమిలో అడుగుపెట్టిండు. దాని తర్వాత అంతకు ముందు ఎవరు దీని మీద వీడియో చేయలే. మనం ఆ 11 ఎకరాల భూమిలో అడుగుపెట్టిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక ఆయుధంగా వాళ్ళు వాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళ ఎజెండా ఏంటనేది కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటి మనందరికీ తెలుసు. హైడ్రా గాజుల రామారంలో, ఇది కుత్బులాపూర్ మండలం, మేడ్చల్ జిల్లా కిందికి వస్తుంది. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం గాజుల రామారంలో ఉన్న 307 సర్వే నెంబర్లో దాదాపు పెద్ద సంఖ్యలో పాపం పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లను కూల్చేసింది. ఆ పేద ప్రజలకు ఆ ఇండ్లు ఎట్లు వచ్చినాయనంటే అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ప్రభుత్వ భూమిని నోటీళ్ల ద్వారా అమ్మేసింది. పోయిన గవర్నమెంట్ హయాంలో అమ్మేయడం వల్ల పేదలు పాపం 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలకి కూలీ పని చేసుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు కూల్చేసి వచ్చింది. కానీ అదే సర్వే నెంబర్లో పక్కనే ఉన్న 11 ఎకరాల భూమి అరికపూడి గాంధీ కబ్జా పెట్టిండు. దాన్ని కూడా కూలగొట్టింది ఎవరు? రంగనాథ్. ఎందుకంటే మరి ఇది కూలగొట్టి అది కూలగొట్టకపోతే జనం అడుగుతారు కదా, దాన్ని కూడా కూలగొట్టింది. కానీ కట్ చేస్తే అరికపూడి గాంధీ ఇమీడియట్గా మొత్తం హైడ్రా వేసిన ఫెన్సింగ్ అంతా కూలగొట్టి ఈయన మళ్ళీ ఇంకొక ఫెన్సింగ్ వేసుకున్నాడు. మరి అప్పుడు హైడ్రా ఏం చేయాలి? మళ్ళీ వెంటనే వెళ్ళి కూలగొట్టాలి, లేదంటే కేసు పెట్టాలి. ఇప్పుడు రంగనాథ్ ఏమంటున్నట, హైకోర్టు ఏదో కోర్టు దాని మీద స్టేటస్ కో ఇచ్చింది, మేమేం చేయమని. మరి అంతకుముందు ఎందుకు కూలగొట్టిండు? స్టేటస్ కో ఉన్న వాటి మీద ఎన్ని కూల్చివేతలు చేపట్టిండు? నిర్మాణాల మీద. పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు మీరు. శనివారం ఆదివారాలు పని చేయొద్దంటే ఎట్లా ఇల్లు మీరు పని చేస్తున్నారు? కోర్టు చెప్పిందే కదా ఇదంతా. ఇది 11 ఎకరాల మీద లొల్లి నడుస్తున్నది. ఈ 11 ఎకరాలు ఏంటి అంటే 307 సర్వే నెంబర్లో 441 ఎకరాలు ఉంటుండే. దాని తర్వాత ఒక 123 ఎకరాలు పట్టాల కింద ఇండ్లు కట్టుకున్నారు, అంతా అయిపోయింది. మిగిలిన 317 ఎకరాలు మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన భూమి. ఇది కబ్జాకు గురవుతున్నది. పేదలు ఇండ్లు కట్టుకున్నది కూడా అందులోనే. సో మరి ఈ అరికపూడి గాంధీ నాతో కూడా మాట్లాడండి కొన్ని రోజుల కింద. ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, నాకు 4 ఎకరాలే ఉంది, ఇందులో నేను ఎక్కడ కబ్జా చేయలేదు, నా పిల్లల మీద ఒట్టు, నా వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు అని ఆయన మాట్లాడుతున్నాడు. నా ముందు మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు, కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. హైడ్రాకి లెటర్లు రాసిండు, హైడ్రా కమిషనర్ని కలిసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లెటర్ రాసిండు, రెవెన్యూ శాఖ మంత్రి. అయ్యా దయచేసి దీన్ని తేల్చండి, మాకు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, ఇది 11 ఎకరాల భూమి, దీన్ని కాపాడండి, గవర్నమెంట్ భూమి అని ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం ఏం జరుగుతున్నదో. నమస్తే కృష్ణారావు గారు. సో ఇది యుద్ధము మాధవరం కృష్ణారావు వర్సెస్ అరికపూడి గాంధీ. మీకు ఇద్దరికి పాత గొడవలు ఉన్నాయి. మీకు సంబంధించిన వెంచర్లలోకి, భూముల్లోకి ఆయన వచ్చి చేరిండు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అందుకే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి 11 ఎకరాల మీద మాధవరం కృష్ణారావు పడ్డాడు. అంతేనా, లేకపోతే ఇంకా వేరే ఆన్సర్ ఏమన్నా చెప్తారా దీనికి? ఇప్పుడు నేను కుక్కట్పల్లి ప్రాపర్, నేను ఏదైతే 307 అనేటటువంటి ల్యాండ్ ఉందో మా కుక్కట్పల్లి గ్రామానికి గతంలో, ఓకే, దాని పక్కకు 57 కానీ, దాని పక్కకు 145 సర్వే నెంబర్ కానీ, దాని పక్కకు ఉన్నటువంటి 336 సర్వే నెంబర్ కానీ, 147 అన్ని గవర్నమెంట్ ల్యాండ్, అన్ని 300, 400 ఎకరాల ల్యాండ్స్ అయ్యి. మా తాతలు ముత్తాతలు మా ప్రాపరే కుక్కట్పల్లి. అతని మీద నేను ఆయన ఏదో నామే పడ్డాడని నేను ఆయన పడడం కాదు. అతను పార్టీలు మారుకుంటూ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చిండు అంటే ఇంట్లో క్లియర్గా అర్థమవుతుంది. 8లో 18లో 91 కొంటా అంటున్నా అతనే చెప్తున్నాడు. 91 నేను కొన్నాను. నేను 2016లో నేను నా పేరు మీద ధరణిలో ఎక్కింది అని. ఈ 30 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ పానీలో కానీ పాస్బుక్ అయితే ఉండాలి కదా. మన తెలంగాణ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ ఒక ల్యాండ్ కొంటే పాస్బుక్ లేకపోతే ఏదో ఉంటుంది మనకు తెలిసేవాడు. మరి 30 ఏళ్ళు నువ్వు ఎందుకు ఎక్కించుకోలేవంటే సమాధానం లేదు. 18లో తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి ఆ ధరణి నిజంగా రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ధరణిలో అవకతవకలు జరిగినాయి, మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దోసుకు తిన్నారని అంటుండు కదా.
మరి ఈ రోజున ఈయన చేసిన పని నిజంగా రేవంత్ రెడ్డి గిట్ట ఇలా ఈయన ఎవరైతే గాంధీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారి గిట్ట నిజంగా ఇలా కాంగ్రెస్లో కాకపోతే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇతనే లోపడేస్తుండే. ఓకే, లోపల వేస్తుండేనా? 100% వేస్తుండే. ఎందుకంటే ఆయన ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడానికి ఇదే కారణం కదా, ఇదే కారణం కదా. అంత వాల్యూ 800,000 కోట్లు అది. ఇప్పుడు వాళ్ళే అమ్ముతురు చెప్తున్నారు 11 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 177 కోట్లకు ఎకరా హైదరాబాద్లో అమ్ము పోతుందని వాళ్ళే చెప్తున్నారు, 145 కోట్లకు అమ్ముడు పోతుందని వాళ్ళే చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు 100 కోట్లకు పోయినా 1000 కోట్లు, 1000 కోట్లకు ఎమ్మెల్యేకి, అందులో గాంధీ లాంటి ఎమ్మెల్యేకి చాలా చిన్న అమౌంటే కదా అది. అందుకొరకే నేను చాలా భూములు ఉన్నాయి కదా ఆయన. ఆ ఫైట్ నా మీద గతంలో మీరు కూడా నాతో 18లో ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు ఇట్లనే నేను ఆరోపణలు సార్ నువ్వు అంతా రౌడీస్ ఏంటి కబ్జాలు పెట్టినామంటే ఆ రోజు చెప్పాను, నేను 18వ తారీఖున నామినేషన్ వేస్తున్నా, ఆ రోజులో డిక్లేర్ చేయండి, నేను ఆ రోజు నామినేషన్ బంద్ చేస్తాను. 18లో మీకు కూడా చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, మీ గవర్నమెంట్ ఉంది, నాది ఏమున్నా రెడీ. కానీ నువ్వు చేసిన దుర్మార్గం పేద ప్రజలకు ఇచ్చేటటువంటి మంచిది నువ్వు ఇవాళ పోయి నువ్వు అన్యాయంగా జొర్రి దాన్ని అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు ఆయన ఓపెన్గా నా భూమి అంటే నేను కూడా మాట్లాడిన ఆయనతో, ఆయన ఏమంటున్నాడు, అరికెప్పుడు గాంధీ ఎస్ అది నేను కొన్న భూమి, అది దాన్ని ఎవరు ఏం చేయలేరు, అందుకే నేను హైడ్రా వేసిన ఫెన్సింగ్ కూడా తీయగలిగినంత ధైర్యం నాకు ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒకటే, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్? ఎవిడెన్స్, టోటల్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టు మనకు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంది అది? వాళ్ళు ఏం చెప్పి నేను రిఫర్మ్ యాక్ట్ ఇస్తే ఏం చెప్తున్నారు, రిఫర్మ్ యాక్ట్లో ఆర్టీఐ చేసారా మీరు? ఆర్టీఐ పత్తికి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన, అందరికి అందరు రిపోర్ట్లు పంపారు. దీంట్లో ఎక్కడ కూడా ఆ ఎమ్మెల్యే గారు దాన్ని ఎక్కడ రాలేదు. చూడండి మీరు, క్లియర్ టైటిల్ ఏమని రాసినారు అక్కడ? వాళ్ళు ఏమని రాశారు క్లియర్గా, వాళ్ళు ఇది మా దగ్గర లేదు, దీనికి తేడా లేదు, 300 ఎకరాలు 307 నంబర్ సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్, 22లో ఏలో మేము పెట్టాము. ఇంకోటి 22లో ఏలో పెట్టినాక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్లో 22 అంటే ఏంటి ప్రొహిబిటెడ్ లిస్ట్, అంతే కదా. అన్న ఉన్నాక ఎట్లా నువ్వు 4 పైసలు కట్టించుకుంటుంది గవర్నమెంట్, ఎట్లా నీకు వాళ్ళకు పట్టా ఇస్తుంది? సరిపోదా 307 ఎకరాల ల్యాండ్లో నీకు గవర్నమెంటే 22 ఏళ్ళు పెట్టినప్పుడు మరి అదే గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళకి మొట్టచిన ఎట్లా చేస్తుంది? ఎట్లా చేసిందంటే ఒకటి చెప్తాను. ఒక ఎంఆర్ఎం పిలిచి 18లో ఒకటే రోజు, ఎప్పుడు 18లో ఒకటే రోజు ఎంఆర్ఎం పిలిపించి, అది కూడా ఇన్ఛార్జిగా వచ్చి అతను ఒకటే రోజు చేసేసిపోయింది. దానికి ఆర్ఐ ఉంటాడు, సర్వేర్ ఉంటాడు, డిప్యూటీ ఎంఆర్ఓ, 3 సంతకాలు ఉండాలి. ఓకే, ఎవ్వరి సంతకం లేదు. ఆమె వచ్చేసింది, సంతకం పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఆమె ఒకటే రోజు వచ్చి ఒకటే రోజులో అంత పెద్ద ప్రాపర్టీ పట్టా అవుతుందా? మీరే ఉన్నారు సార్ అధికారంలో, ఎవరున్నా సరే టీఆర్ఎస్, మీరు బీఆర్ఎస్, ఆయన బీఆర్ఎస్. నేను అదే చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఎత్తేస్తున్నాను. ఇప్పుడు ఆ రోజు మాట చేసినటువంటి తప్పు వల్ల కూడా జరిగింది అంటున్నాను. ఆ పార్టీ ఇప్పటం కాదు, ప్రజల సొత్తు ఎవరు చేసినా, నేను చేసినా, వాడు చేసినా, ఎవరు చేసినా, ఆ టీఆర్ఎస్ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి. చేసిన తప్పును అందరూ ఖచ్చితంగా నిలదీయాలి, బయట తీసుకురావాలి. మాయంలో జరిగింది అన్నప్పుడు తీయాలి కదా. నువ్వు కదా ఇప్పుడు నేను అందరు ఎమ్మెల్యేలకు కానీ, ఎన్టీ రామారావు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ చెప్తుంది అదే. ఆ రోజు ఇతను ఓన్లీ ప్రాపర్టీ కొరకు వచ్చిండు, ప్రాపర్టీ కాపాడుకోనికి వచ్చిండు తప్ప ప్రజలకు వచ్చి రాలేడు అనేది ఆ రోజు పోరాడినా ఈ రోజు చెప్తున్నా. ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడానికి కారణం కూడా ప్రాపర్టీ అయినా, అంతే కదా. నీకు క్లియర్ అర్థమవుతుంది కదా. నువ్వు ధరణి మంచిది కాదన్నావు, ధరణిని ఇంప్లిమెంట్ ఎట్లా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి ఒకటే నెల వచ్చేసి తెల్లారి మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ ఆయన ఇంప్లిమెంట్ చేసేసి సీసీఎల్కి పంపించి, సీసీఎల్ నుంచి కలెక్టర్ పంపించి 15 రోజులు ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుంది ఎక్కడన్నా. చేసుకున్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు. ఇవాళ ఎవరున్నారు, ఎంఆర్ఓ ఒకటే రోజు వెళ్ళిపోయింది. ఎవరైతే మన 14 చేసిన ఎంఆర్ఓ 1 ఇయర్ ఎందుకు లీవ్లో పోయిండు? ఎప్పుడు 18లో పర్మిషన్, ఇప్పుడు ఇచ్చిన 24 ఎంఆర్ఓ ఆయన ఎందుకు లీవ్లో పోయిండు? 1 ఇయర్ ఎందుకు ఆయన ఎన్క్వైరీ చేయరు మీరు? సుఖమైనడు అయితే ఇది చేసిన తెల్లారి ఆయన లీవ్లో ఎందుకు వెళ్తాడు? 1 ఇయర్ లీవ్ ఎందుకు పెట్టుకున్నాడు అతను? ఏం పేరు ఎంఆర్ఓ పేరు? సమ్ ముస్లిం ఏదో పేరు, నాకు ఐడియా లేదు. అతను లీవ్లో ఎందుకు వెళ్ళిండు? ఈమె ఒక్కటే రోజు అంత పెద్ద ప్రాపర్టీ ఎట్లా డిప్యూటీ తహసీల్దార్ని కానీ లేకపోతే ఆర్ఐని కానీ మన సర్వే సంతకం ఉంటుందా? ఏడీ అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు? లేడీ ఉంది. ఓకే, మరి వీళ్ళందరూ సంతకాలు లేకుండా నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇవాళ మీరు పోయినట్టు
ఏ ఛానల్ లోపలికి వెళ్ళలేదు. పోలే, మేమే పోయినాం. నువ్వు వెళ్ళావు, నేను చూశాను, లైవ్ చూశాను. నిజంగా నువ్వు వెళ్ళిన తర్వాతనే గవర్నమెంట్కి తెలుసు, ప్రతిపక్షంలో తెలుసు, అందరు కూడా తెలుసు. ఆ లోపల రోడ్లు అంటే కూడా ఉంది తెలియదు. లేఅవుట్ వేసి పడేసి, లేఅవుట్ వేసి డాంబర్ రోడ్ వేసి పడేసి. అందులో ఒక ఎస్టీకి సంబంధించిన గుడి ఉంది, గుడి దగ్గర కూడా పెడుతురు. అది కావాలంటే అక్కడ చూసా కింద మంచాలు కాదు, గుడి ఎస్టీకి సంబంధించిన గుడి. వాళ్ళు నిలగొట్టేశారు ఎస్టీలో. మీకు నిజంగా నేను న్యాయస్థానం అనుకుంటే హైడ్రా వాడు ఎందుకు వచ్చి మీకు ఫినిషింగ్ వేస్తాడు? మీరు చెప్పండి.